For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే వాస్తు మరియు జ్యోతిష్య పండితులు, దేవి ఉపాసకులు రవికిరణ్ గురూజీ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అసలు మూఢం అంటే ఏంటి? ఆ మూఢంలో చేయవలసిన పనులు, అలాగే చేయకూడని పనులు మాకు వివరిస్తారా? తప్పకుండా. మనకి మూఢాలు రెండు రకాలుగా ఉన్నాయి. గురు మౌఢ్యమి, శుక్ర మౌఢ్యమి అంటే మనకి ఈ నెల 28వ తారీఖు నుంచి ఈ మూఢాలు ప్రారంభమవుతున్నాయి. అసలు మూఢము అంటే వదిలిపెట్టవలసిన సమయము అని అర్థం. అంటే వర్జనీయమైనటువంటి సమయాన్ని మూఢముగా పరిగణించబడుతుంది. ఆ సమయంలో ఇక్కడ శుక్రుడు గురుడు బలం తక్కువగా ఉండడం వల్ల కొన్ని పనులు చేయకూడని పనులు అవి ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో వివాహాది కర్మలు, ఉపనయనాది కర్మలు, ప్రతిష్టా కర్మలు ఇట్లాంటివన్నీ కొంచెం నిషిద్ధమైనటువంటి సమయం. అందువల్ల ఈ గురుమూఢమి, శుక్రమూఢమి అని రెండు రకాల మూఢాలు ఉన్నాయి. ఈ శుక్రమూఢమిలో కానీ గురి మూఢములో కానీ ఏ మూఢములో అయినప్పటికీ కూడా ఆ మూఢం వచ్చిన సందర్భంలో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏమిటి అంటే వివాహ ముహూర్తాలు అవి పెట్టుకోవటము, వివాహాలకు వెళ్ళడము, వివాహాలు చేయటము, ఇట్లాంటివన్నీ చాలామంది చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకుండా ఈ మూఢం అనేది 28 నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ మూఢంలో ఉపనయనం ఆచరించకూడదు. ఉపనయనం అనేది ఎప్పుడు ఆచరిస్తారు? ఉత్తరాయణ పుణ్యకాలంలోనే ఆచరిస్తారు. దేవతా ప్రతిష్టలు చేస్తారు. అవి కూడా అంతే. మూఢంలో ఈ దేవతా ప్రతిష్టలు చేయకూడదు. మరి మూఢంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే సందిగ్ధాలు చాలామందికి వస్తూ ఉంటాయి. అయితే ఏం ఆచరించాలి అంటే మూఢములో పంచదశ కర్మలలో కొన్ని కర్మల వరకు చేయవచ్చు. అవి ఏమిటి అంటే పిల్లవాడు జననం అవుతుంది. జన్మం అయిన తర్వాత శాంతి కలాపము అని ఉంది. అంటే బారసాల కార్యక్రమం, పేరు పెట్టుకోవటము, పేర్లు ఆచరించడము, పిల్లవాడికి సంబంధించి శాంతి కలాపాలు ఏమున్నా అవన్నీ కూడా మూఢానికి వర్జనీయం. దానికి మూఢానికి సంబంధం ఉండదు. అంటే ఏ మూఢం ఉన్నా సరే పేరు పెట్టుకోవడానికి 21వ రోజు మనకి ప్రధానంగా చెప్పబడింది. 21వ రోజు చంటి పిల్లల్ని ఉయ్యాల్లో వేయడం జరుగుతుంది మనకి. అందువల్ల అటువంటి 21వ రోజు మూఢంలో వచ్చాము, మూఢంలో వేయకూడదు అని నిర్ణయం అయితే లేదు. దానికి రోజులే ప్రమాణం. 21వ రోజు అమావాస్య వచ్చినా సరే ఖచ్చితంగా మనం ఉయ్యాల్లో వేయవచ్చు, పిల్లవాడికి పేరు పెట్టవచ్చు, శాంతి పూజ చేసుకోవచ్చు. అందువల్ల నామకరణం అనేది విశేషంగా ఈ మూఢంలో మనం ఆచరించవచ్చు. అట్లాగే అన్నప్రాసన చేసేది పిల్లవాడు 6 నెలల 6వ రోజుకి అన్నప్రాసన చేయడం అనేది. అమ్మాయికి 6 నెలలు నిండిన తర్వాత అబ్బాయికి 6వ నెల రాగానే చేస్తారు. అంటే అమ్మాయిలకు వేసి అబ్బాయిలకి సరి నెలలో అన్నప్రాసన చేయడం అనేది ఒక ఆచారంగా మనకు ఉంది. ఈ 6 నెలల 6వ రోజున ఎటువంటి తిథి వచ్చినా, ఎటువంటి మూఢాలు వచ్చినా, ఎటువంటి కత్తెర్లు వచ్చినా, ఎటువంటి మాసాలు వచ్చినా, శూన్య మాసాలు వచ్చినా, శూన్య తిథులు వచ్చినా, అష్టమి వచ్చినా, అమావాస్య వచ్చినా, ఎప్పుడైనా సరే చవితి తిథి వచ్చినా, షష్ఠి తిథి వచ్చినా ఖచ్చితంగా ఆ రోజున చేసుకోవడానికి అధికారం అనేది మనకు ఉంది. ఎందువల్ల అంటే 6 నెలల 6 రోజులకి మనకి ప్రమాణం, అన్నప్రాసన ప్రమాణం. అటువంటి అన్నప్రాసన కర్మ మూఢంలో ఆచరించవచ్చు, ఎట్లాంటి ఇబ్బంది లేదు. అట్లాగే అక్షర స్వీకారం అనేది ఉత్తరాయణంలో ఆచరించడం ప్రమాణం, అక్షరాభ్యాసం. అందువల్ల ఈ అక్షర స్వీకారం అనేది చేయడం కూడా సాధ్యమైనంత వరకు మూఢంలో నిషిద్ధం. అయినప్పటికీ ఈ ఉత్తరాయణంలో పుణ్యతిథుల యందు ఈ అక్షర స్వీకారం చేసుకోవడం అనేది ఉంది. కొన్ని సందర్భాల్లో దక్షిణాయనంలో దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం నాడు సరస్వతి అవతారం రోజున విశేషముగా అక్షర స్వీకారం అది చేయడం జరుగుతుంది. అందువల్ల అక్షర స్వీకారం కూడా నిషిద్ధమే. అయినప్పటికీ కూడా మనకి అది రోజులు లెక్కన చేసుకుంది. 3వ సంవత్సరంలో అక్షర స్వీకారం చేయడం అనేది మనకి ప్రమాణంగా చెప్పబడింది. అందువల్ల అక్షర స్వీకారం అనేది ఆచరించవచ్చు. అట్లాగే నవగ్రహ శాంతులు, అలాగే రజోదర్శన శాంతులు. నవగ్రహ శాంతులు అంటే
ఏదైనా నవగ్రహ దోషాలుండి నవగ్రహ శాంతి చేసుకోండి బాగుంటుందని చెప్తూ ఉంటారు. అటువంటి శాంతులకి మూడానికి సంబంధం. నవగ్రహ జపాలు, శాంతులు, ఈ కలాపాలు అవన్నీ కూడా ఆచరించవచ్చు. అట్లాగే మృత్యుంజయ హోమాలు అవి చేస్తూ ఉంటారు. ఆరోగ్యం బాగోలేదంటే అటువంటి హోమాలు అవన్నీ ఆచరించడానికి కూడా ఈ మూఢం సమస్య కాదు. మరి ఏమేమి చేయొచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. చేయకూడని పనులు అంటూ ఏంటంటే వివాహం నిషిద్ధం. వివాహానికి సంబంధించి ఏ పనులు కూడా ఆచరించకూడదు. ఒక చూపుల వరకు చూసుకోవటము, మిగతావన్నీ పూలు పళ్ళు కార్యక్రమము, అట్లాగే నిశ్చయ తాంబూల కార్యక్రమము, వివాహ కార్యక్రమం అంతా కూడా మూఢము వెళ్ళిన తర్వాత మాత్రమే ఆచరించాలి. ఈ ఉపనయన కార్యక్రమం, ఉపనయనం అంటే యజ్ఞోపవీత ధారణ వేయటం అనేది ఉపనయన కార్యక్రమం. సంస్కారాల్లో ఇది ఒక సంస్కారం. ఇది కూడా మూఢంలో నిషిద్ధం. ఎందువల్ల అంటే పిల్లవాడు వటువుకి ఉపనయనం దంజం యజ్ఞోపవీతం వేసేటప్పుడు తండ్రికి, పిల్లవాడికి, తల్లికి ముగ్గురికి సరిపడిన తిథులు ఉంటాయి, ముఖ్యమైన తిథులు. ఆ తిథులు అవి బాగుండాలి, ఈ మూఢం లేకుండా ఉండాలి, ఉత్తరాయణం కలిసి రావాలి, అక్షరాభ్యాసం. ఎందుకంటే వేదాధ్యయనం చేసే పిల్లలకు ఒకలా ఉంటుంది, ఉద్యోగం చేసే పిల్లలకు ఒకలా ఉంటుంది. అటువంటి ఉపనయన సంస్కారాలవి మూఢంలో చేయడానికి అధికారం లేదు. అలాగే ప్రతిష్టా కలాపం, ఏదైనా విగ్రహ ప్రతిష్టలు, దేవాలయ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా దక్షిణాయనంలో చేయకూడదు, ఈ ఉత్తరాయణంలోనే చేయాలి. ఉత్తరాయణంలో ఈ యొక్క మూఢమి లేకుండా చూసి మంచి తిథులు ఎందు మాత్రమే ఆ యొక్క ముహూర్తము చూసుకుని ముహూర్తానికి దేవతా ప్రతిష్ట అనేది పాంచాన్నిక దీక్షగా, త్రయాన్నిక దీక్షగా, ఏకాన్నిక దీక్షగా 3 రకాల విధానాలు ఉంటూ ఉంటాయి. దాన్ని బట్టి సమయానుకూలాన్ని బట్టి ఆ ప్రకారంగా ఈ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేసుకోవచ్చు. ఇంకా మూఢంలో చేసుకోవాల్సిన విధులు ఏమిటంటే పుట్టినరోజులు, అటువంటి రోజులు ఆయుష్య హోమ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటారు. అట్లాంటివి ఆచరించవచ్చు. ఎందుకంటే ఏ జన్మదినమైనా ఎవరికైనా సరే ఆయుష్య హోమం చేసుకోవడం విశేషం. ఆయుష్ హోమం చేయటం ద్వారా ఆయుర్వృద్ధి పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ పెరుగుతుంది. జన్మదినం నాడు విశేషంగా భగవత్ ఆరాధన చేసుకోవడం విశేషం కాబట్టి అటువంటి ఆయుష్ హోమం చేసుకోవచ్చు. షష్ఠి అర్ధి వ్రతాలు, షష్ఠి పూర్తి ఎప్పుడు చేసుకుంటాం? పెళ్లి రోజున లేకపోతే పుట్టినరోజున 60 ఏళ్ళు నిండినాయండి, 60 సంవత్సరం నిండి 61వ సంవత్సరంలో అడుగు పెడుతున్న పుట్టినరోజున చేసుకుంటూ ఉంటాం. అటువంటి షష్ఠి పూర్తులకు కూడా ఈ మూఢం వదిలిపెట్టమని మనకేం చెప్పలేదు. ఎందుకంటే పుట్టినరోజు ఎప్పుడు వస్తే అదే రోజు షష్ఠి పూర్తి చేసుకుంటాం. 60 ఏళ్ళు నుండి 61వ సంవత్సరం భర్తకు వచ్చి రాగానే షష్ఠి పూర్తి కలాపం అనేది చేసుకోవడం జరుగుతుంది. అట్లాంటి కర్మలు ఆచరించవచ్చు. అలాగే లక్షవత్తి వ్రతం అని చెప్పేసి అని చేస్తారు, అంటే 1,00,000 ఒత్తులు వెలిగిస్తారు. అట్లాంటి కర్మలు అవన్నీ కూడా ఈ మూఢంలో ఆచరించకూడదు. ఋషి పంచమి వ్రతాలు ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన పనులు మాత్రం కొన్ని ఆచరించవచ్చు, కొన్ని ఆచరించకూడదు. వ్యాపారాలు ప్రారంభం అలాంటివన్నీ కూడా ఈ మూఢం సమస్య కాదు. వ్యాపారం ఎవరైనా ప్రారంభం చేస్తున్నామండి అంటే మూఢంలో మంచి రోజు చూసుకుని వ్యాపారం చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే 4 నెలలు 3 నెలలు మూఢం ఆగి కూర్చుని ఆ తర్వాత వ్యాపారం చేయాలన్న ఇబ్బంది. అందువల్ల వ్యాపార సంస్థలు దస్త్రం ముహూర్తాలు, అంటే దస్త్రం అంటే ప్రతి సంవత్సరం పద్దు రాస్తూ ఉంటారు. ఆ పద్దులు అవన్నీ కూడా ఇట్లాంటివన్నీ వీటికి మూఢం సమస్య కాదు. మంచి సమయం చూసి మంచి రోజున ఖచ్చితంగా మనం చేసుకోవచ్చు అన్నమాట. మొట్ట మీద చూస్తే ఈ మౌఢ్య నిర్ణయం, మూఢం నిర్ణయం అనేది ఏమిటంటే అశుభ సమయము అని అర్థం. అంటే శుభ సమయం కాదు, అది వర్జనీయమైన సమయము అని చెప్పబడింది. ఇది గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి 2 మూఢాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ఈ నెల 28 నుంచి. అందువల్ల ఆ గురుమౌఢ్యమి, ఆ శుక్రమౌఢ్యమి, ఆ 2 మూఢాలు కూడా మనకి మరలా ఆగస్టు 5వ తారీఖు నుంచి వివాహ ముహూర్తాలు అవన్నీ కూడా ప్రారంభమవుతాయి. అప్పుడు దక్షిణాయనం వచ్చేస్తుంది. ఆ దక్షిణాయనంలో కూడా ఈ ఉపనయన కర్మలు, అలాగే దేవతా ప్రతిష్టలు ఇట్లాంటివి చేయడానికి మనకు వీలుండదు. అందువల్ల ఈ నెల 28 లోపు దేవతా ప్రతిష్టలు కానీ, ఉపనయనాలు కానీ, వివాహాలు కానీ అన్నీ జరిపించుకోవచ్చు. మిగతా కర్మలు, గృహప్రవేశాది కర్మలు ఇలాంటివన్నీ కూడా ఈ మూఢం వస్తే ఆచరించకూడదు. కత్తిరి వచ్చిన, మూఢం వచ్చిన, గృహప్రవేశం కానీ, భూమి పూజా కార్యక్రమం ఇట్లాంటివి కూడా ఆచరించడానికి వర్జనీయమైనటువంటిది. మిగతా పూజలు అట్లాంటివన్నీ ఏ పూజ అయినా సరే మూఢంలో చేసుకోవచ్చు, ఏ యాత్ర అయినా మూఢంలో చేసుకోవచ్చు. అది విషయం అన్నమాట. మొత్తం మీద ఈ మూఢం గురించి జాగ్రత్త వహించి మంచి సమయాన్ని పాటించి మంచి సమయంలో మంచి కర్మలు ఆచరించి దైవానుగ్రహాన్ని పొందగోరుచున్నాను. ధన్యవాదాలు గురుగారు.